ఇంతకు ముందు నేను ఫుగ్గీ దగ్గర ప్రేమించడం ఎలా నేర్చుకున్నాను, అలాగే నేను నీ దగ్గర ద్వేషించడాన్ని కూడా నేర్చుకున్నాను. ఏ కథ అయితే మన ప్రేమతో మొదలయ్యిందో అది ద్వేషంతో అంతం అవుతుంది. ఇప్పుడు నా ద్వేషం నా ప్రేమ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. నువ్వు నా నుంచి నా డబ్బు మాత్రమే కాదు, నా ప్రేమని అలాగే నా ఫుగ్గీని దూరం చేశావు. అందుకని నేను ఇప్పుడు నీ మొత్తం ప్రపంచాన్ని దూరం చేస్తాను. నాకు మాటివ్వు, ఇక నువ్వు ఎప్పుడు వెనకడుగు వేయకూడదు, అలాగే ఎప్పుడు బలహీనంగా కాకూడదు. ఏయ్, దాన్ని ముట్టుకోవద్దు. డోంట్ టచ్. నువ్వు దాన్ని ముట్టుకోవద్దు. వద్దు. నువ్వు నా డైరీని మాత్రమే కాదు, అక్కడున్న ఆ వస్తువులు వేడిని ముట్టుకోవద్దు. ఇవన్నీ నా ఫుగి వస్తువులు, అందుకని డోంట్ టచ్. మీరు మందు తాగొచ్చారా? మందు తాగొచ్చాను. నా గురించి బాధగా ఉందా నీకు, లేకపోతే నీ డబ్బు గురించా? ఖచ్చితంగా నీ డబ్బు గురించే బాధపడుతుంటావు. ఇదే కదా ఆలోచిస్తున్నావు నువ్వు. ఒకవేళ నువ్వు నా బ్యాంక్ అకౌంట్స్ని సీజ్ చేసావంటే అప్పుడు నా దగ్గర ఇక తాగడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు లేకపోతే ఏమైంది? ప్రేమ ఉంది కదా నా దగ్గర. ప్రేమ నీకు తెలుసా, లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. డబ్బు కంటే ఎక్కువగా ప్రేమకే విలువ ఉంది. అండ్ డోంట్ ఫర్గెట్, I am a rock star. I am priceless. అర్థమైందా నీకు? Yeah, I am priceless. నీకు తెలుసా, నేనొక పబ్కి వెళ్ళాను మందు తాగడానికి. అక్కడ ఓనర్ ఉన్నాడు కదా, అతను నాకు చాలా పెద్ద ఫ్యాన్ అట. అతను నన్ను ఆటోగ్రాఫ్ అడిగాడు. నేను తనకి నా బ్రేస్లెట్ తీసి ఇచ్చేశాను. ఎంత సంతోషించాడంటే అతను నాతో అన్నాడు, నాతోనే కాదు మొత్తం పబ్లో తను అనౌన్స్ చేశాడు, ఇక నాకు ఆ పబ్లో లైఫ్ టైం మందు ఫ్రీ అని. దీన్నే అంటారు ప్రేమ అని. కానీ నీకేం అర్థమవుతుంది ప్రేమ ఏంటో? నీకు డబ్బు మాత్రమే కావాలి కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.